మై టీవీ ప్రేక్షకులకు మరోసారి స్వాగతం. నేను మీ దివాకర్ శర్మ. గత 15-20 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రపా వ్యాఖ్యల గురించి యావత్ ఆంధ్రప్రదేశ్ చర్చించుకుంటోంది. ఈ చర్చలో ముఖ్యంగా ఒక విషయాన్ని మాత్రం వీళ్ళు ప్రస్తావించడం మర్చిపోతున్నారు. చాలా ఛానల్ వాళ్ళు చాలా డిబేట్లు పెడుతున్నారు. సో ఇట్లాంటి సమాచారం మీకు అందిస్తున్నాం కాబట్టి మీరు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనటువంటి బెల్ సింబల్ని గణగణ కొట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4% కూడా ఓట్ బ్యాంక్ లేనటువంటి ఒక నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య అధికారం కోల్పోయిన తర్వాత మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతారనేది సహజమే, కానీ ఆయనకు అవసరం లేదు. 40% ఓట్ బ్యాంక్. మొన్న 2024 జూన్లో జరిగినటువంటి ఎన్నికల్లో పోలైనటువంటి మొత్తం ఓట్లలో దాదాపుగా ఆయనకి 45% పైన వచ్చాయి. అంటే 83% పోలైతే సుమారుగా 40% ఓట్లు ఆయనకు వచ్చాయి. సో ఇటువంటి ఒక వ్యక్తి అంత అంటే ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదనేటువంటి ప్రజల అభిప్రాయం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మళ్ళీ 2029లో అధికారంలోకి రావడానికి వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవీ కూడా అంత సభ్య సమాజం హర్షించేదిగా కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడమ తిప్పడు, లేకపోతే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు, చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. ఇలాంటి కొన్ని పార్టీ వాళ్ళు చేసేటువంటి స్లోగన్స్కి ఒక అర్థం లేకుండా పోయింది. ఈ సందర్భంలో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఒక రకమైన భయం నెలకొంది. ఎందుకంటే చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. మరి అటువంటి మనిషి నేను అధికారంలోకి రాగానే పోలీస్ యంత్రాంగంలో ఎవరెవరైతే ఇప్పుడు నాకు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళందరి సంగతి అంత తేలుస్తానంటున్నాడు. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ రపా బ్యానర్ పెట్టి ఒక్కొక్కరిని ఏదో గంగమ్మ జాతరలో నరికినట్టు నరుకుతా ఉంటున్నారు. ఆ నరికేది ఎవరిని? తెలుగుదేశం పార్టీ వాళ్ళ, లేకపోతే ఆయన ఓటు వేయనటువంటి వాళ్ళ, ఏరి చంపేస్తారా? ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కుయుక్తులు, ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల ఏం ప్రయోజనం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల యొక్క అభిప్రాయం. వాళ్ళు ఏమంటారంటే వైసీపీ అనే పార్టీకి ఒకప్పుడు అంటే 2019లో ఎంతో అభిమానంతో ఓట్లు వేసినటువంటి కులరహితంగా, కులాలకి మతాలకి అతీతంగా ఓటు వేసినటువంటి ఓటర్లంతా కూడా ఎంతో ఆశించారు, ఎంతో ఆశపడ్డారు. అంటే జగన్ అనేటువంటి ఒక యువకుడు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీజనల్ పొలిటీషియన్ నుంచి మేము బయటపడతాము, ఆయన హయాంలో జరిగినటువంటి ఏదైతే లావాదేవీలు కానీ, స్కాములు కానీ, లేకపోతే అక్కడ జరిగినటువంటి లోపాలు కానీ ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కంపెన్సేట్ చేస్తాడు, ఇతను మంచి సుపరిపాలన అందిస్తాడనేటువంటి ఒక ఆశతోటి 2019లో ఈయన ఓటు వేయడం జరిగింది. ఈయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఒక ఉచిత పథకాలు ఇవ్వడంలో మాత్రం తప్ప వేరే ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతని మాట అంత నిలబెట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆ పెన్షన్ స్కీమ్ ఒకటి, తర్వాత అలా చాలా చాలా విషయాల్లో అతని మాట నిలబెట్టుకోలేకపోయాడని ప్రజల అభిప్రాయం. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా అతను 2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక ఎన్నికల వ్యూహకర్త యొక్క సహాయం తీసుకుని దాదాపు అతనికి 300-400 కోట్ల రూపాయలు పే చేసి ఆయన సలహాల వల్ల అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన మానిటర్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈయన అనేకమైనటువంటి పుణ్యనదుల్లో స్నానం చేసి హిందూ ధర్మం ప్రకారం కొంత పూజలు చేసి అధికారంలోకి వచ్చారనేటువంటిది ప్రజల యొక్క పరిశీలన. మరి అటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్వేది రథం తగలబెట్టడం లాంటి సంఘటనలతో పాటు అనేక రకమైనటువంటి ఈ మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పరిస్థితులకి ఆయన చేపట్టిన చర్యలు, ఆయన సమర్థించిన చర్యలు దారితీశాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మొన్న 2024లో ఆ 3% ఓటర్లు ఇటువైపే కూటమి వైపు మొగ్గటం వల్ల ఆయన అధికారాన్ని కోల్పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అంటే మేము చాలామందిని శాంపిల్స్ అంటారు కదా, అలా శాంపిల్స్ తీసుకుంటే మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే జగన్ గారు ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది, ఆయనకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది. నిజంగా 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చి నేను ప్రజాసేవ చేయాలనుకుంటున్నప్పుడు అతను ఈ కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు కలిసి చేయలేనటువంటి కొన్ని పనులని ఆయన చేస్తానని చెప్పేటువంటి ధైర్య సాహసాలు చేయగలిగితే ఆయన ప్రచారం కూడా చేయకుండా మళ్ళీ ఎన్నికల్లో నెగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రజలు చాలామంది భావిస్తున్నారు. అటువంటి వాటిలో ముఖ్యంగా సార్ 199 రూపాయలకి ఒక తెల్ల రేషన్ కార్డు హోల్డర్కి మీరు ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వకూడదు? హెల్త్ ఇన్సూరెన్స్ అనేక దేశాల్లో, ఈవెన్ మన భారతదేశంలో కూడా వేరే చోట్ల ఇటువంటి స్కీములు ఉన్నాయనేది మా పరిశీలనలో తేలింది. ఈ స్కీమ్ వల్ల ఏమవుతుందంటే 199 రూపాయలు ఒక నెలకి కనుక ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆ నెలంతా అతనికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పించవచ్చు. ఇంకా ప్రభుత్వం గట్టిగా తలుచుకుంటే కనుక ఉచితంగా మందులు కూడా ఇవ్వచ్చు. ఆంధ్రదేశంలో యువతరాన్ని ఎవరిని కదిలించినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉద్యోగం అనేది ప్రధానమైన సమస్య, వైద్యం రెండో సమస్య, విద్య మూడో సమస్య, న్యాయం నాలుగో సమస్య.
ఈ 4 సమస్యలతో పాటు ఇంకో 96 సమస్యలు ఉన్నా కూడా ప్రధానంగా ఈ 4 సమస్యల వల్ల బాధపడుతుంటున్న ప్రజానీకం చాలా ఎక్కువ శాతం మంది ఉన్నారు. 4 విషయాల్ని మీరు పరిష్కరిస్తే మీ నవరత్నాలు అక్కర్లేదు, వీళ్ళ సూపర్ సిక్స్లు అక్కర్లేదు. చాలా ఈజీగా పరిష్కరించగలిగినటువంటి ఈ 4 సమస్యల్ని గత 75 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా ఎవరో దానికి సరైనటువంటి చర్యలు చేపట్టలేకపోతున్నారు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్లో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఇన్వెస్టర్లతో వెళ్తారు. అంటే వీళ్ళకి ఫండింగ్ అవసరం. ఇప్పుడు దాదాపుగా మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఆ ఎలక్షన్ 2024 ఎలక్షన్ తీసుకుంటే సుమారుగా ఒక ఎంపీ ఎమ్మెల్యేకి యావరేజ్న 50 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయనేది ఒక పరిశీలకుల అభిప్రాయం. ఈ రకంగా చూసుకుంటే ఒక్కొక్క ఎలక్షన్కి 1000 కోట్లు 2000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. సో ఈ డబ్బు ఏ పార్టీ కూడా తన సొంత జేబులోంచి పెట్టుకోదు, ఏ ఎమ్మెల్యే కూడా తన సొంత జేబులోంచి పెట్టుకోదు, ఎవరో ఒకళ్ళు ఇన్వెస్టర్ దగ్గర తీసుకొచ్చుకోవాలి. సో మరి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెంటనే అంతకి కనీసం 2-3 రెట్లు రాబట్టుకుంటారు. ఇక ప్రజలకు సేవ చేయడానికి వీళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి డబ్బు పెద్దగా అవసరం లేదు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఇంట్లోనే కూర్చుని ఆయన ఏవైతే పథకాలు ఇప్పుడు మేము చెప్పినటువంటి 4 అంశాల గురించి ఆయన కూలంకషంగా మేధావులతో చర్చించి దానికి పరిష్కారం కనుక ఆయన పొందగలిగినట్లయితే ఆ పరిష్కారాన్ని ఆయన ఒక కార్యాచరణలో పెట్టి ప్రజలకు చెప్పగలిగితే ఆయన ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే మీ అభిమానమే మీ పాలిట శాపం, మీ అభిమానమే మీ పాలిట దరిద్రం అనేటువంటి ఒక నానుడికి ఒక నిరూపణగా మొన్న ఆయన కారు కింద ఆయన క్యాన్వాయ్ కింద పడి ఆ సింగ్ అయినటువంటి వ్యక్తి మృతి చెందడం అవసరం ఏంటండి? ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్తను పరామర్శించడానికి అంత క్యాన్వాయ్ తోటి అంత హంగామాతోటి వెళ్లాల్సిన అవసరం ఉందా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల అభిప్రాయం. మై టీవీ ప్రజల అభిప్రాయాన్ని మీకు చేరడమే తప్పిస్తే వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు మేము ఎప్పుడూ చెప్పం. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం చనిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, అది కూడా బెట్టింగుల్లో బాగా భారీగా నష్టపోయి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ప్రజలకి ఇంత అసౌకర్యం కలిగించే విధంగా ఇంత పెద్ద కాన్వాయ్ తోటి ఇంత హడావుడి హంగామాతోటి వెళ్లాల్సిన అవసరం అయితే ఏ యాంగిల్లో చూసినా కూడా లేదని అనిపిస్తోంది. ఓకే, రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తిని చూడడానికి అనేక మంది జనాలు వస్తారని తెలిసినప్పుడు పోలీసు వాళ్ళు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోలేదు, అక్కడ సరైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయలేదు, లేదా వాళ్ళని పూర్తిగా నిరాకరించలేదు. ఇది కుదరదండి, ఇలా ఈ కాన్వాయ్ మేము అనుమతించాం అని చెప్పి ఘంటాబద్ధంగా చెప్పినటువంటి దాఖలాలు కూడా లేవు. సో అగైన్ మళ్ళీ ఎందుకు అలా చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాయ్ని ఆపేస్తే ప్రజాగ్రహానికి గురవుతాయేమో అని చెప్పి పాలకులకి భయం ఉంటుంది, పోలీసు వాళ్ళకి భయం ఉంటుంది. సో ఎటు చూసినా సరే మీ అభిమానమే మీ పాలిట దరిద్రం, మీ పాలిట శాపం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తోంది, ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి. పని పాట లేని సినిమా వాళ్ళు రాసిన డైలాగుల్ని ప్రజా జీవితంలో చొప్పించి ప్రజల జీవితాలకి దాన్ని అన్వయించడం అనేది చాలా అనాగరికం. ఏదో పుష్పలాంటి ఒక సినిమా డైలాగ్ తీసుకుని ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి వాళ్ళని ఆరాటపడుతున్నటువంటి ఒక యాస్పిరెంట్ సినిమా డైలాగ్ని ఇంత పాపులర్ చేయడం అనేది అది అంత హర్షణీయమైనటువంటి కాదు. మీ ఫ్యామిలీలో చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, మీ నాన్నగారు కూడా ముఖ్యమంత్రి చేశారు. సో ఆయన హుందాతనంలో కనీసం ఒక కొంత భాగమైనా మీరు అరువు తెచ్చుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చాలామంది పబ్లిక్ హితవు పలుకుతున్నారు. ఇంకొకసారి ఎప్పుడు కూడా నేను నరికేస్తాను, చంపేస్తాను, పోలీసుల్ని అంతు చూస్తాను, నాతోటి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగానే ఎవరెవరు నాకు ఇప్పుడు ఎదురు తిరిగారో వాళ్ళందరి సంగతి తేలుస్తానటువంటి అనాగరిక అన్సివిలైజ్డ్ అంటారు, అనాగరిక మాట్లాడకండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలు మీకు విజ్ఞప్తి చేస్తున్నారండి. హితవు కూడా పలుకుతున్నారు, విజ్ఞప్తే కాదు హెచ్చరిస్తున్నారు కూడా. మీకు అంతకుముందు ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ కార్యకలాపాల వల్ల వాళ్ళు విక్టిమ్స్ అయ్యారు. వాళ్ళు అంటే చెప్పలేని విధంగా జైలుకి వెళ్ళడం లాంటి ఘోరమైన సంఘటనలు ఎన్నో చూశారు. సాధారణంగా తెలియగలవాడు పక్కవాడు అనుభవించి నేర్చుకుంటాడు, తెలివి తక్కువ వాడు వాడికి అనుభవం ఏదాకా నేర్చుకోవడం అనేది ఒక సామెత ఉంది. ఒక అనామకుడు, ఒక చదువుకోని వాడు, ఒక వేలుముద్రవాడు వాడు పక్కవాడు అనుభవం చూసి నేర్చుకుని తనకు అనుభవం ఏదాకా నేర్చుకోకపోతే దాన్ని ఎవరు పెద్ద తప్పుగా పట్టరు, దాన్ని ఎవరు పెద్దగా ఇదిగా చూడరు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ లాంటి అత్యుత్తమైనటువంటి విద్య కలిగినటువంటి మీరు, అంతటి విద్యావంతులైనటువంటి మీరు
మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చులో ఎలా పడ్డారు, ఆయన ట్రాప్లో ఎలా పడ్డారు, మళ్ళీ జైలుకి వెళ్ళటం ఏంటి? ఇప్పుడు సీతారామాయణ కానీ తీసుకోండి, లేకపోతే ఇంకో విషయాల గురించి కానీ తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. సో గత తప్పుల నుంచి మనం ఏమీ నేర్చుకోకపోవడం అనేది ఒక సామాన్యుడికైతే క్షమార్హం, కానీ ఇలాంటి అత్యున్నత విద్యావేత్తలకి ఇది అంత క్షమార్హం కాదు అనేటువంటిది కూడా ప్రజల అభిప్రాయం. ముఖ్యంగా శ్రీలక్ష్మి గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వెంటనే పరుగున వచ్చి మళ్ళీ ఆయన గవర్నమెంట్లో పనిచేయడానికి అత్యుత్సాహం చూపించడం, ఒక చీఫ్ సెక్రటరీ కావాల్సినటువంటి స్థాయి వ్యక్తి ఒక సాధారణ ముఖ్యమంత్రికి కాళ్ళ దగ్గర మోకరలేయడం అనేది ప్రజలంతగా హర్షించట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంక నుంచి మీరు ఏం చేయదలుచుకున్నా 1-2 సార్లు ఆచితూచి అడిగేయండి, లేదా ఎవరైనా మంచి వాళ్ళ సలహాలు తీసుకోండి. ప్రశాంత్ కిషోర్ లాంటి పనికిమాల వాళ్ళు కాదు, ఎవరైనా మంచి వాళ్ళ సలహాలు తీసుకోండి. మీరు 10 కాలాల పాటు ప్రజలకు మంచి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు, ముఖ్యంగా మీ అభిమానులు కోరుకుంటున్నారు. మీకోసం ప్రాణం ఇచ్చేట అభిమానులు తలదించుకునే పనులు చేస్తే అది మీకు మంచిది కాదు, వాళ్ళకే అంత ఆనందకరమైన విషయం కాదు. మా అన్న ఏం చేసినా సరే, మా నాయకుడు ఏం చేసినా సరే ఏం పర్వాలేదని పైకి అంటున్న మనసులో వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. మనసులో వాళ్ళు చాలా అదొక రకంగా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళని ఎక్కిరించినప్పుడు, వాళ్ళని హేళన చేసినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో ప్రజాభిమానం కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, అది మీరవ్వచ్చు, ఇంకో కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రజలకి ఆగ్రహం కలిగించి, ప్రజలను హేళన చేసి, ప్రజలు తలదించుకునేటువంటి విధంగా ప్రవర్తించడం అనేది మానుకోవాలని చెప్పి చాలామంది మీకంటే వయసులో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు మీకు హితవు చెప్తున్నారు. ఇది అక్కడ ఇక్కడ విన్నది కాదు, ఎక్కడ చూసినా సరే ఇదే టాక్ నడుస్తుంది. ఒక ఛానల్గా, ఒక న్యూస్ ఛానల్గా, ఒక జర్నలిస్టుగా మేము ప్రజల అభిప్రాయాన్ని మీకు చేరవేయడానికి మా శాయశక్తిలా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.